అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైన అస్తవ్యస్త పాలన కొనసాగుతుంది, ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అనేసి ప్రజలు చాలా బాగా గమనిస్తున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందో కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు చూసినప్పుడు, కొన్ని వ్యవస్థల తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించిన డే 1 నుంచి కూడా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ వ్యవస్థల మీద కూడా ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత చూపుతున్నారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఈ పోలీసు వ్యవస్థలోని కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ యొక్క తీరు ఏ విధంగా ఉంది అనేసి ప్రజలు ముక్కున ఏసుకునే విధంగా వాళ్ళ యొక్క చర్యలు ఉంటే ఇంకా ప్రజల్ని కాపాడే వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల తలరాతలు ఈ విధంగా తారుమారు అవుతాయా, వ్యవస్థలు ఇంత దిగజారిపోతాయా అనేసి అనిపిస్తుంది. రాజకీయ నాయకుడు ఎన్నో తప్పిదాలు చేస్తాడు, ఎన్నో వాగ్దానాలు చేస్తాడు తన అవసరాల కోసం, తన స్వార్థం కోసం. కానీ ప్రజల కోసం పనిచేస్తున్న వ్యవస్థల పనితీరు చూసిన తర్వాత ఎంత దారుణాతి దారుణంగా ఒక రాజకీయ పార్టీకి ఇక కార్యకర్తల్లాగా పోలీసు వ్యవస్థలోని కొంతమంది పోలీసులు ఈ విధంగా పనిచేస్తూ సామాన్యుల మీద ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ఏంటివి అనిపిస్తుంది. మహిళలని లేదు, చిన్నపిల్లలని లేదు, వీళ్ళ దృష్టిలో అమాయకులని లేదు. ప్రశ్నిస్తే గనక ఇంకా లేనిపోని కేసులు మీరు చూస్తూనే ఉన్నారు. మాకు అడ్డం తిరిగిన, మమ్మల్ని ఎదిరించిన మీ మీద ఇంకా గంజాయి కేసు బుక్ చేస్తానో, లేకపోతే ఇంకా చెప్పనక్కర్లేదు కదా, ఆడవాళ్ళ గురించి అయితే ఇంకా ఏ కేసులు బుక్ చేస్తామని బెదిరింపు చర్యలకు దిగుతున్నారు అక్కడక్కడ కొంతమంది పోలీసులు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కానీ, ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బతుకు చిత్రాలు కానీ ఇంత విచిత్రంగా కొనసాగుతాయా, ఇంత విచ్ఛిన్నం అవుతాయా అనిపిస్తుంది. ఇటు తెలంగాణ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా గెలవడం అనేది ఒక పార్టీ గెలుస్తుంది. అక్కడ ప్రతిపక్షాలు ఉంటాయి ప్రజల తరఫు నుంచి మాట్లాడడానికి. కాబట్టి ఇటువంటి చర్యలు ఆ యొక్క రాష్ట్రాల్లో జరగకపోవచ్చు. మన కర్మ ఏంటి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు గెలిచాయి. 3 పార్టీల్లో ఒక పార్టీ తీసుకుంటే కనుక ఇంకా నేషనల్ పార్టీ బీజేపీ. ఇంకా ఎంతో రాజకీయ అనుభవం ఉంది అని చెప్పి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మన టీడీపీ పార్టీ, ఇంకా చెగువీర ఆశయాలని, మదర్ తెరిసా ఆశయాలని చెప్పేసేసి నేను ప్రజలకు మేలు చేస్తాను అని చెప్పేసేసి మన పవన్ కళ్యాణ్ గారు రావడం, కొంతమంది దృష్టిలో బలమైన లీడర్ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి బలమైన పార్టీలు 3 ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులు మారాల్సింది పోయి, వాళ్ళ తలరాతలు మారాల్సింది పోయి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు బాటలేయాల్సింది పోయి, మీ యొక్క రాజకీయ అనుభవాన్ని మరి దేనికి వినియోగించుకుంటున్నారు అని అంటే ఇక రెడ్ బుక్ రాజ్యాంగానికి వినియోగించుకుంటున్నారా అనిపిస్తుంది. అమాయకుల మీద ఇటువంటి కక్షలేంటి? సూపర్ 6లు అన్నారు. సరే, సూపర్ 6లు ఇవ్వడం మీకు చేత కాదు. ప్రజలు కూడా ఒక క్లారిటీకి వచ్చారు. చేతగాని చెత్త ప్రభుత్వం ఇది, దద్దమ్మ ప్రభుత్వం ఇది, పైగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఇంకా గద్దెక్కింది అని చెప్పేసేసి ఇంకా వెన్నుపోటు దినం రోజు కూడా ఏ విధంగా ప్రజల తిరుగుబాటును మీరు చూశారు. మీ ప్రభుత్వము మరి అంత మంచి పాలన అందిస్తే మరి ఇంత వ్యతిరేకత ఏ విధంగా వచ్చింది? గ్రౌండ్ రియాలిటీ మరి ఆ విధంగా ఉంది. వీళ్ళ యొక్క ఛానల్స్ కావచ్చు, వీళ్ళకి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది దరిద్రులు కావచ్చు, అలాగనే జర్నలిస్టులు ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు, ప్రజలను ఎంత మిస్లీడ్ చేస్తూ వస్తున్నారో. గ్రౌండ్ రియాలిటీ ఒకటైతే వీళ్ళు ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు అనుకున్నది సాధించేదాకా ఎన్ని అబద్ధాలను ప్రజలకు వడ్డిచ్చారో, ప్రజల తలరాతలు మార్చారో. జర్నలిస్టులు అనబడే ఉగ్రవాదులు
నేటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం మీద ఈగ వాలనివ్వకుండా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసి ప్రజల్ని ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారో ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పెద్దలని కావచ్చు, మేధావుల్ని కావచ్చు, ఈ పచ్చ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ సైకోలను కావచ్చు, నా నుండి నేను త్రూగా వేస్తున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. సూపర్ సిక్స్లు మేము అమలు చేస్తాము అని చెప్పి ఏదైతే గద్దెక్కారో, గద్దె ఎక్కిన తర్వాత ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ప్రజలకి, ప్రజల నుంచి ఏ విధమైన తిరుగుబాటు వచ్చిందో గమనిస్తున్న వేళ మాలాంటి వాళ్ళు చాలామంది కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే సూపర్ సిక్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సూపర్ అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు. ఆ సూపర్ అబద్ధాలు ఏంటి అంటే మొదటిది వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడుతూ వచ్చారు. అటు తర్వాత రాష్ట్రము ఆర్థిక విధ్వంసమైంది అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు అని కొన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చారు. అది ఒక అబద్ధం. ఇంకొక అబద్ధం ఏంటి అంటే జగన్ చేస్తున్నది సైకో పాలన అని చెప్పి వచ్చారు. ఇన్ని అబద్ధాలు ఆడి మరి గద్దె ఎక్కిన తర్వాతన మరి ఈ సూపర్ అబద్ధాలు మీరు ఏవైతే ఆడారో, మీరు చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే మరి ఇప్పటిదాకా ఎందుకు ప్రూవ్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేవా? ఆధారాలు లేవా? సూపర్ సిక్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సూపర్గా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత ప్రజలకు రంజింపజేసే పాలన అందిస్తున్నారా అని అంటే లేదే. పోనీ ప్రజలను ప్రశాంతంగా బతకనిస్తున్నారా అంటే అది లేదే. దోచుకుంటున్నారు, ఎక్కడికక్కడ ఆర్థిక వనరులను దోచుకుంటున్నారు, ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను దోచుకుంటున్నారు, పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని సామాన్యుల మీద పోలీసు జులుమును ప్రదర్శిస్తున్నారు, లేనిపోని కేసులు పెడుతున్నారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారు. రీసెంట్గా పలనాడు జిల్లాకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారు చేసిన సెల్ఫీ వీడియో ఏంటి? ఆయన ఏమంటున్నారు? నేను చౌదరిగా పుట్టి వైసీపీకి సపోర్ట్ చేసినందుకేనా నాకు ఇంత శిక్ష, నేను పోలీస్ టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఏ విధంగా కులాన్ని దూషిస్తూ, నువ్వు చౌదరివి కదా, రెడ్డికి పుట్టావా, రెడ్డి డాష్కు పుట్టావా, నువ్వు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు చేపడితే పోలీసు చర్యలకు తట్టుకోలేక ఆయన ఏ విధంగా ఒక సెల్ఫీ వదిలాడో, ఆయన పురుగుల మందు తాగేస్తాడు. నేను చనిపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పేర్లు చెబుతూ. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు నేను చనిపోతే నా పాడె మొయ్యాలి, నా కుటుంబానికి ధైర్యం చెప్పాలి అని ఆయన పురుగుల మందు తాగేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత దారుణాతి దారుణంగా వ్యవస్థలు పనిచేస్తాయా? పోలీసు వ్యవస్థలు ఏదైనా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, కోర్టులు శిక్షలు వేస్తాయి. అదే అంత కాకుండా మీరు నడి రోడ్లో దళిత యువకులను పట్టుకొని ఆ విధంగా బాధడం ఏంటి? ఎవరిచ్చారు ఆ అధికారాన్ని? ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఉండొచ్చుగాక, ఉన్నంత మాత్రాన నడి రోడ్డు మీద నిలబెట్టి అంత పాశవికంగా, అంత దారుణాతి దారుణంగా యువకుల్ని కొట్టడం ఏంటి? ఎక్కడికి వెళ్తుంది లా అండ్ ఆర్డర్? ఏ అర్థం కాని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చౌదరీలు ఉంటే టీడీపీ పార్టీకే సపోర్ట్ చేయాలని రూల్ ఉందా? ఆ కొత్త రూల్ని ఈ రెడ్డిబొక్కు రాజ్యాంగంలో మరి ఒక పేజీ ఉన్నట్టుంది. కమ్మోళ్ళందరూ టీడీపీకే సపోర్ట్ చేయాలి, రెడ్లందరూ వైసీపీకే సపోర్ట్ చేయాలి. ఇలా అనుకుంటే మరి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క పార్టీ పెట్టేసేసుకోండి, ఒక్కొక్క లీడర్ని ఎన్నుకోండి. వ్యవస్థలు ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? చట్టాలు ఎందుకు? ఇంకొక సామాజిక వర్గము ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడి ద్వారా అన్నీ జరిగిపోయేట్లుకుంటే ఇంకా ఈ చట్టాలు ఎందుకు? కొంచెం కూడా ఇంగితం లేకుండా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రేపుకుంటూ లాస్ట్కు మనిషికి మధ్య కూడా చిచ్చులు రేపుకుంటున్నారు అని అంటే, ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి కాకుండా చేస్తున్నారు అని అంటే ఈ రాజకీయ నాయకులు ఏమనాలి? ఇంకేదైనా మాట్లాడితే ప్రతి దానికి కూడా
ఇంకా సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేసుకుంటూ, డైవర్షన్ పాలిటిక్స్ క్రియేట్ చేసుకుంటూ, ఏదైతే హిందువులకు సెంటిమెంటో లేకపోతే ముస్లింలకు సెంటిమెంటో లేకపోతే క్రిస్టియన్స్ సెంటిమెంటో అయిన అంశాలను టచ్ చేసుకుంటూ చూసాం కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుపతి లడ్డు మీద ఏ విధంగా అలిగేషన్స్ వేశారు. ఇలా బతుకులకు అదే దాంట్లో ఏమైనా కల్తీ జరిగిందా, నిజంగానే తిరుపతి లడ్డూలో అది ప్రూవ్ చేయగలిగారంటే మొన్న రీసెంట్ గానే వచ్చింది దానికి సంబంధించిన రిజల్ట్. ఎటువంటి అనిమల్ ఫ్యాక్ట్ కలవలేదు అని చెప్పేసేసి. ఇంత చెత్త పాలన, ఇంత దరిద్రపు కొట్టు పాలన, ఇంత అస్తవ్యస్తమైన పాలన ఎక్కడైనా, అందులో 3 రాజకీయ పార్టీలు గెలిచినప్పుడు ఆ పాలన ఏ విధంగా కొనసాగించాలి, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ఎవ్వరు ఉండకూడదు. ఉంటే గనక ఇంకా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, వాళ్ళని చంపడము ఇటువంటివేనా? జగన్మోహన్ రెడ్డి గారిది సైకో పాలన అయితే ఈరోజు మాట్లాడే ఏ దరిద్రుడైన బతికేటోడా? ఈ టీవీ ఛానల్స్ బతికేటియా? యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడే చెత్త వెదవులు బతికేటోళ్ళ? చట్టము తన పని చేసుకోపోతుంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించడము తప్పు కాదు అని సమర్థించే వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే. చట్టము తన పని తను చేసుకోకపోవడము ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దండించడమే అయితే, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త తప్పు చేశాడు కాబట్టే నువ్వు అరెస్ట్ చేస్తున్నామనో కొడుతున్నామనో అనే వాదన మీద అయితే, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హత్యల మీద కావచ్చు, అత్యాచారాల మీద కావచ్చు, చాలా మంది నిందితులు ఉన్నారు కదా, వాళ్ళ మీద త్వరితగతిన ఇటువంటి చట్టాలు అమలు చేయాల్సింది పోయి, ఇటువంటి చర్యలు అమలు చేయాల్సింది పోయి, ప్రాబ్లం ఉన్నది అటువంటి నేరస్తుల మీద కానీ అమాయకమైన జనాల మీద కాదు కదా. కళ్ళ ముందరనే ఒక నేరస్తుడు తిరుగుతున్నాడు యథేచ్ఛగా, కళ్ళ ముందరనే ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన దరిద్రుడు యథేచ్ఛగా తిరుగుతుంటే వీళ్ళకి చట్టాలు వర్తించవు. కానీ ప్రజా సంఘాలు ఏమయ్యాయో, వ్యవస్థలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఈ లక్ష్మీనారాయణ గారు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. జగనన్న కూడా స్పందించారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైతే మాత్రము ఈ వ్యవస్థలు అనేది కూలడము ఖాయము. అటువంటివి జరగకూడదు. మన ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ అంటారు. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులను కాపాడే బాధ్యత వ్యవస్థలది, మన ప్రభుత్వానిది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రజల తిరుగుబాటుకు గురి కావద్దండి, మంచి పాలన అందివ్వండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి. ఈ కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, లేకపోతే ఈ కక్ష సాధింపు చర్యలు అంటూ వృధా చేయొద్దండి మీ పాలనని అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తున్నాను. లేదు మేము మా రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్తాము అనంటే తుది తీర్పు మాత్రము ప్రజలదే అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద వ్యవస్థలైనా ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురవ్వాల్సిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ యొక్క అర్థం కూడా అదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వ్యవస్థలైనా లేకపోతే ప్రభుత్వమైనా ఖచ్చితంగా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ పాలనను అందిస్తే బాగుంటుంది అని నా యొక్క ఆలోచన. కాబట్టి మరి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, వ్యవస్థలు ఏ విధంగా, వ్యవస్థల పనితీరు ఈ విధంగానే కంటిన్యూషన్ అవుతుందా అన్నది కూడా ఇంకా వేచి చూద్దాం. ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అలాట్.